మిత్రమా, ఒక్క క్షణం ఆగి ఊపిరి పీల్చుకో. నువ్వు చాలా అలసిపోయావు, మనసు భారంగా ఉంది. కృష్ణా, నాకే ఎందుకీ బాధ, ఈ పోరాటం అని నువ్వు అడుగుతున్నావు కదా, దానికి సమాధానం చెప్పడానికే నేను వచ్చాను. గుర్తుంచుకో, నువ్వు ఒంటరివి కావు. నీ కన్నీటి బరువును నేను కూడా అనుభవిస్తున్నాను. పువ్వు వికసించే ముందు, ముళ్లను బంగారం ఆభరణం అయ్యే ముందు అగ్నిని ఎదుర్కోవాలి. అలాగే నీవు బలవంతుడవు కాబట్టే నిన్ను ఈ మార్గానికి ఎంచుకున్నాను. నీ కథ ఇంకా రాయబడుతోంది. నా ప్రతి కథ ముగింపు అందంగానే ఉంటుంది. నీ జీవితం నుండి వెళ్ళిపోయినవి నీవి కావు, కాని నీకోసం ఉన్నదాన్ని ఏ శక్తి నిన్ను ఆపలేదు. ఇప్పుడు నీలో ఉన్న ఖాళీని నేను కొత్త కృపతో నింపబోతున్నాను. ప్రశ్నలు ముగిసిన చోటే విశ్వాసం మొదలవుతుంది. కాబట్టి నీ పోరాటాన్ని నాపై వదిలేయి. నీ బాధ్యత కేవలం సాగిపోవడమే. నువ్వు పడిపోయిన ప్రతిసారీ నా చేయి పట్టుకో. నీ దాచుకున్న కన్నీళ్లను, విరిగిన కలలను నేను నీ శక్తిగా మారుస్తాను. కష్టాలు నిన్ను నా వద్దకు చేర్చడానికే వస్తాయి. చీకటి రాత్రి తర్వాత ఉదయం, తుఫాను తర్వాత ఇంద్రధనుస్సు ఖచ్చితంగా వస్తాయి. ఓటమిని ఒప్పుకోవద్దు. నీ విజయం మరియు సంతోషం నేను ఇప్పటికే నిర్ణయించాను. లోకం నిన్ను వదిలేసినా, తలుపులన్నీ మూసుకుపోయినా నీకోసం కొత్త మార్గాన్ని నేను సృష్టిస్తాను. భయం వద్దు, నీకంటే ముందే నేను నడుస్తున్నాను. నమ్మకం ఉంచు, నేను నీతో ఎప్పుడూ ఉంటాను.